ఆమె చెప్పింది నిజమైతే జపాన్ అత్యంత తీవ్రమైన సునామీ ప్రమాదాన్ని ఎదుర్కొనుంది. ఆమె మరెవరో కాదు. ఇప్పటికే జపాన్‌లో వచ్చిన ప్రకృతి బీభత్సాల గురించి ముందే హెచ్చరించిన జ్యోతిష్యురాలు. జపాన్‌లోని సుప్రసిద్ధ మాంగా కళాకారిణి రియో తత్సుకి. ఈమెనే జపాన్ బాబా వంగా అని కూడా అంటుంటారు. ఆమె ఎప్పుడో చెప్పింది నిజమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ఆమె చెప్పిన జూలై 5వ తేదీకి ఒక్కరోజు ముందుగానే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. తత్సుకి వార్నింగ్ చేసిన ప్రాంతంలో కంపనాలు నమోదవుతున్నాయని అంటున్నారు. జపాన్, ఫిలిప్పైన్స్ లో ప్రాంతాల మధ్యలో ఏర్పడే సముద్రం అడుగడుగునా ఏర్పడే పగుల కారణంగా ఈ ఉపద్రవం రానుందని 1990లోనే ఆమె తన కామిక్ బుక్ లో వివరించారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం జపాన్ వైపు చూస్తోంది. గతంలో ఆమె చెప్పినట్టుగానే 2011లో తోహైకు రీజియన్ లో సునామీలతో అపారమైన జననష్టం, ఆస్తి నష్టం జరిగింది. అయితే జపాన్ లో ఎక్కడైనా సరే భూకంపాలు సర్వసాధారణంగా వస్తాయి. ఎందుకంటే అది భూకంపాలు వచ్చే చోట ఉంటుంది. ఈ భూ అంతర్భాగంలో ఉన్న ఫాల్టీ జోన్ కారణంగా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఫిలిప్పైన్స్ సముద్రం అట్టడుగున ఉండే పలక జపాన్ ప్లేటును ఢీకొట్టే అవకాశం నిజంగానే ఉంటుంది. ఆ కారణంగా ఇప్పుడు జపాన్ బాబా వంగ జోస్యం నిజమయ్యే అవకాశం ఉంటుందని సైన్స్ పత్రికలు కూడా వాదిస్తూ ఉన్నాయి. అదే కాకుండా స్లో స్లిప్ ఎర్త్క్వేక్లు అరుదుగా వస్తుంటాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. వాటినే ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రం కింద కనిపెట్టినట్టు వారు చెప్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ స్మిస్మిక్ మూవ్మెంట్ గమనిస్తే ఆమె చెప్పినట్టు ఏదో జరిగే అవకాశం లేకపోలేదు. ఒకవైపు ఆమె జోస్యం విషయంలో జరుగుతున్న విపరీతమైన ప్రచారానికి శాస్త్రవేత్తల ఊహాగానాలు కూడా తోడవడంతో జపాన్ను పర్యటించే విదేశీ టూరిస్టులపై ప్రభావం పడుతోంది. ఏ దేశానికైనా టూరిజం అన్నది లాభసాటి వ్యాపారం. దానివల్ల దేశానికి ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది. స్థానికులకు వ్యాపారాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయి. జూలై 5 ప్రొడక్షన్ కారణంగా జపాన్ వెళ్లాలనుకున్న విదేశీయులు తమ టూర్ను పోస్ట్పోన్ చేసుకున్నారు. జపాన్లో వస్తుందని చెబుతున్న మెగా సునామీ భయం కారణంగా పర్యాటక రంగానికి భారీ నష్టం జరుగుతోంది. తత్సుకి రాసిన ది ఫ్యూచర్ ఐసా పుస్తకంలో పేర్కొన్న భవిష్యవాణికి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం లభించింది. దాంతో జపాన్ టూరిజం కుదేలవుతోంది. బ్లూంబెర్గ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం జూన్ చివరి, జూలై మొదటి వారంలో జపాన్కు విమాన బుకింగ్లు 83% తగ్గాయంటే నష్టం ఎంతలా ఉంటుందో ఊహించుకోవచ్చు. హాంకాంగ్ నుండి మాత్రమే దాదాపు 50% బుకింగ్లు రద్దు చేయబడ్డాయి. ఆర్థికవేత్తల అంచనా ప్రకారం దీనివల్ల సుమారు 560 బిలియన్ యెన్లు అంటే 3.9 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది. నిపుణుల రియో తత్సుకి భవిష్యవాణిని అంతగా పట్టించుకోనప్పటికీ విపత్తుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని నొక్కి చెబుతూ ఉన్నారు. అయితే ఆమె గతంలో చేసిన కొన్ని భవిష్యవాణిలు నిజం కావడంతో ప్రజలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. అయితే సాక్షాత్తు ఈ విషయం వెల్లడించిన తత్సుకి సైతం ప్రజలు తన భవిష్యవాణిపై కాకుండా నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడాలని సందేశం ఇచ్చారు. అయితే పెను ఉత్పాతానికి మరొక రోజు మాత్రమే ఉండడంతో ప్రపంచవ్యాప్త మీడియా వస్తుందో రాదో తెలియని మెగా సునామీని భూతద్దంలో చూపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. దాంతో ఈ శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు చర్చోపచర్చలతో 2 రోజులుగా ఇంటర్నెట్ అక్షరాలుగా హోరెత్తిపోతోంది. జూలై 5 డిజాస్టర్ ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండింగ్ లో ఉంది. ఈ భయోందోళనల నడుమ టోక్యో, సమీప ప్రాంతాలకు జపాన్ ఇతర నగరాల జనం కూడా తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. గతంలో కరోనా ఉత్పాతాన్ని కూడా తత్సుకి ముందే ఊహించి చెప్పడం వల్లే ఈ ప్రభావం కనిపిస్తోంది. అప్పటి నుండి ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగడం మొదలైంది. జూలై 5న వస్తుందని పేర్కొన్న సునామీ గురించి తన పుస్తకంలో 20 ఏళ్ల ముందే తెలిపారు. జపాన్, ఫిలిప్పైన్స్ నడుమ సముద్ర గర్భం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆకాశ హర్మ్యాలను తలదన్నేంతగా ఎత్తున అలలు ఎగిసిపడతాయి. గతంలో వచ్చిన సునామీకి 3 రెట్లు భీకరంగా ఆకాశ అలలు ఎగిసిపడ్డాయి. ఆ కారణంగా లక్షలాది మందికి ప్రాణగండం ఉందంటూ వర్ణించారు తత్సుకి. దాంతో ఇది కూడా నిజమవుతుందా అంటూ ఎక్కడ చూసినా అంతులేని భయం రాజ్యమేలుతోంది. రియో తత్సుకి ఆమె 1999లో స్వదస్తూరితో ది ఫ్యూచర్ ఐసా అనే ఒక పుస్తకం రాసింది. ఆమె ఇంతకు ముందు వేసిన అంచనాలను ఓసారి పరిశీలిస్తే 2011 టోక్యో భూకంపం, ప్రిన్సెస్ డయానా, ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణాలు, కోవిడ్-19 మహమ్మారి వంటివి రియో ముందే అంచనా వేసింది.
2030లో కొత్త వైరస్ వేరియంట్ కనిపించే అవకాశం ఉందని కూడా ఆమె హెచ్చరించింది. ఇది మరింత ప్రమాదకరమైనది కావచ్చు అని ఆమె తెలిపింది. దీంతో గత దశాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్ హిలర్ బాబా వంగా పేరిట ఆమె ఇప్పుడంతా జపనీస్ బాబా వంగా అంటూ కీర్తిస్తూ ఉన్నారు. గతంలో నోస్ట్రడామస్, బాబా వంగా లాంటి జోస్ల పేర్లు కూడా ఇలాగే ఫేమస్ అయ్యాయి. వీరు ప్రపంచంలో ఎప్పుడేం జరగబోతోందో అన్న జోస్యాలు కూడా చెప్పారు. వాళ్ళు చెప్పినవి ఎన్ని నిజమయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి అని లెక్కలు వదిలేస్తే ఇప్పుడు వారితో సమానంగా పేరు తెచ్చుకుంది. ఆమె నిజానికి 2025 తరువాత ఏం జరగబోతోంది అన్నది చెప్పలేదు. కానీ ఆమె చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది. 2025 జూలై 5న ఓ భారీ ఉత్పాతం జపాన్ ఫిలిప్పైన్స్ మధ్య సముద్రం మరుగుతున్నట్టు, భారీ బుడగలు ఏర్పడుతున్నట్టు ఆమె తన పుస్తకంలో పేర్కొన్నారు. తత్సుకి అంచనాలు పర్యాటకులు, జపనీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ జోస్యం ప్రస్తుతం వైరల్ అవుతోంది. మామూలుగా నెట్ లో వైరల్ కావడం వరకు ఓకే, ఎందుకంటే సాధారణంగా నిరంతరం రకరకాల జోస్యాలు వస్తూనే ఉంటాయి. అదిగో యుగాంతం, ఇదిగో విధ్వంసం అంటూ కాన్స్పిరసీ థియరీలు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈమె జోస్యం మాత్రం జపాన్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సునామీ భయంతో జనం జపాన్ కు పర్యటనలు రద్దు చేసుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు డబ్బులు వాపస్ అడుగుతూ ఉన్నారు. ఇప్పటికీ కొన్ని విమానాలు కూడా రద్దయ్యాయి. ఇక హోటళ్ల బుకింగ్స్ నిలిచిపోయాయి. దీంతో జపాన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇవి భూకంపనలు కాదు, జస్ట్ సోషల్ మీడియా కంపనాలు మాత్రమే అంటున్నారు అధికారులు. ఆమె చెప్పిన జోస్యానికి తగినట్టుగా పలు గ్రహ కూటములను కూడా ఊహిస్తూ అప్పుడే చాలా మంది సోషల్ మీడియాలో భయాన్ని మరింత పెంచుతూ ఉన్నారు. దాంతో నిజంగానే ఏదో జరగబోతోందనే భావన వ్యాపిస్తోంది. అయితే ఈ తతంగాన్ని జపాన్ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. జూలై 5న జపాన్ మునిగిపోతుందని ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఆ అంచనా నిజం కాదని జపాన్ అధికారులు చెబుతున్నప్పటికీ చాలా మంది మాత్రం తత్సుకి మాటలనే నమ్ముతూ ఉన్నారు. ఆమె రచించిన ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకమే జపాన్ పర్యాటకానికి అపారమైన నష్టాన్ని తెచ్చిపెట్టిందనడంతో సందేహం లేదు. జపాన్ ఓ భారీ విపత్తు ముంచెత్తుతుందనడానికి తత్సుకి చేసిన అంచనాను, డేట్ తో సహా విపత్తు గురించి ఆ పుస్తకంలోని ఓ కార్టూన్ క్యారెక్టర్ అంచనా వేయడంతో ప్రస్తుతం జపాన్ లో భయోందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. జూలై 5వ తేదీ దగ్గరికి వస్తూ ఉండడంతో ఏం జరగబోతోందో అని ప్రజలంతా భయపడుతూ ఉన్నారు. ఓ కార్టూన్ క్యారెక్టర్ అంచనా వేస్తే ఇంత భయపడాలా అంటున్నారు అధికారులు. అయితే గతంలో ఆమె సృష్టించిన ఆ క్యారెక్టర్ చెప్పిన చాలా విషయాలు జరిగాయి. అందుకే అక్కడి వారు రియో తత్సుకి అంచనాలను బలంగా నమ్ముతున్నారు. ఏది ఏమైనా జపాన్ అధికారులు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నివేదికల ప్రకారం మియాగి గవర్నర్ యషిహిరో మురై పౌరులు, ప్రయాణికులు భయపడవద్దని విజ్ఞప్తి చేశారు. విపత్తుపై అధికారిక హెచ్చరిక లేదని, కేవలం పుకార్ల ఆధారంగా ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకోవద్దని ఆయన కోరారు. పర్యాటక పరిశ్రమ పెద్దగా నష్టపోకూడదని, జూలై ఎటువంటి సంఘటనలు లేకుండా గడిచిపోతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఏది ఏమైనా మరొక 2 రోజుల్లో మొత్తం కథ తేలిపోనుంది. ఒకవేళ ఆమె చెప్పింది నిజమైతే ఆమె పేరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. లేదంటే మరొక ఫేక్ జోస్యంగా మిగిలిపోతుంది.